కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పోరాటాన్ని ఉధృతం చేసింది. నర్సరావుపేటలో వైసీపీ నేతలు హౌస్ అరెస్ట్ అయ్యారు. నంద్యాలలో టీడీపీ వైసీపీ నేతల మధ్య ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. కర్నూలులో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. అటు మాజీ మంత్రి విడుదల రజనీని కూడా పోలీసులు బయటకు రానిలేదు. ర్యాలీలకు అనుమతి లేదంటున్నారు. ఏలూరులో జిల్లా వ్యాప్తంగా సెక్షన్ 30 అమల్లో ఉందని చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పోరాటాన్ని ఉధృతం చేసింది. నర్సరావుపేటలో వైసీపీ నేతలు హౌస్ అరెస్ట్ అయ్యారు. నంద్యాలలో టీడీపీ వైసీపీ నేతల మధ్య ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. కర్నూలులో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. అటు మాజీ మంత్రి విడుదల రజనీని కూడా పోలీసులు బయటకు రానిలేదు. ర్యాలీలకు అనుమతి లేదంటున్నారు. ఏలూరులో జిల్లా వ్యాప్తంగా సెక్షన్ 30 అమల్లో ఉందని చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పోరాటాన్ని ఉధృతం చేసింది. నర్సరావుపేటలో వైసీపీ నేతలు హౌస్ అరెస్ట్ అయ్యారు. నంద్యాలలో టీడీపీ వైసీపీ నేతల మధ్య ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. కర్నూలులో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. అటు మాజీ మంత్రి విడుదల రజనీని కూడా పోలీసులు బయటకు రానిలేదు. ర్యాలీలకు అనుమతి లేదంటున్నారు. ఏలూరులో జిల్లా వ్యాప్తంగా సెక్షన్ 30 అమల్లో ఉందని చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పోరాటాన్ని ఉధృతం చేసింది. నర్సరావుపేటలో వైసీపీ నేతలు హౌస్ అరెస్ట్ అయ్యారు. నంద్యాలలో టీడీపీ వైసీపీ నేతల మధ్య ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసన్న లైవ్లో అందిస్తారు. ప్రసన్న, ఓవరాల్గా వైసీపీ ఈరోజు మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయొద్దని రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో నిరసనలు ధర్నాల కార్యక్రమం చేపట్టింది. ఇవాళ అసెంబ్లీ విషయానికి వస్తే కనుక శాసన మండలికి ఎమ్మెల్సీ సభ్యులు వస్తున్నారు. అందుకు ఒక అరగంట ముందుగా వాళ్ళు అసెంబ్లీ ప్రాంగణం వద్దకు చేరుకుని ధర్నాలు నిరసనలు చేయడం జరిగింది. ప్రభుత్వం పీపీపీ మోడ్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నా సరే అవి ప్రైవేట్ పరం చేయడానికే ప్రభుత్వం కార్యరూపం దాలుస్తోంది. కేవలం అమ్ముకోవడానికి, కాంట్రాక్టర్కు మేలు చేయడానికి మాత్రమే ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు అనుమతించిన పరిస్థితి ఉంది అని వైసీపీ ఎమ్మెల్సీలు ప్రధానంగా నినాదాలు చేసుకుంటూ కూడా శాసనమండలికి వెళ్ళిన పరిస్థితి అయితే మనకి కనిపించింది. దాదాపు ఒక 20 నిమిషాల పాటు వాళ్ళు అసెంబ్లీ బయట 9:30 ప్రాంతంలో నిరసనలు ఆందోళనలు చేసిన పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని ప్రాంతాల్లో ఇవాళ వైసీపీ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి శాసన మండలి సభ్యులు ప్రధానంగా హాజరవుతున్నారు. వాళ్లే ఈ ధర్నా కార్యక్రమంలో మండలిలో ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ వచ్చారు, ఇతర ఎమ్మెల్సీలు కూడా వచ్చారు. ప్రైవేటు రంగానికి మెడికల్ కాలేజీలను కట్టబెట్టడం కోసం, మెడికల్ విద్యను పేదలకు దూరం చేయడం కోసమే ప్రభుత్వం ఈ రకంగా వ్యవహరిస్తోంది అని వాళ్ళు నినాదాలు చేసుకుంటూ కూడా శాసన మండలి వరకు వెళ్లిన పరిస్థితి. శాసన మండలి సమావేశాలు మొదలైన తర్వాత కూడా పోడియం దగ్గరికి వెళ్లి ప్రయత్నం చేశారు, నినాదాలు చేశారు. ఇవాళ వాయిదా తీర్మానం కూడా ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయొద్దు అని దానికి మేము నిరసనగా వాయిదా తీర్మానం ఇస్తున్నామని కూడా చెప్పారు. వాయిదా తీర్మానాన్ని మండలి చైర్మన్ పరిగణలోకి తీసుకోలేదు. అయినప్పటికీ కూడా వాళ్ళు నినాదాలు చేస్తూనే ఉన్నారు. మండలి ప్రారంభమైన తర్వాత ఒక 10-15 నిమిషాలు పోడియం దగ్గరికి వెళ్ళటం, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు వద్దు అని వాళ్ళకి నిరసనగా నినాదాలు చేయడం, ఈ రకమైన పరిస్థితి అంతా కూడా ఇవాళ శాసన మండలిలో సమావేశాలు ప్రారంభం అయిన దగ్గర నుంచి కూడా కనిపించిన పరిస్థితి అయితే మనకు ఉంది. ఎందుకంటే వాళ్ళు ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిరసనలు చేయడం, సమావేశాలు ఎలాగా జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ కూడా దాన్ని కంటిన్యూ చేస్తున్న పరిస్థితి. నిరసనల మధ్య కొంతసేపు వాయిదా వేసిన పరిస్థితి కూడా మనకు కనిపించింది. ఎందుకంటే కొద్దిసేపట్లో బీఎస్సీ సమావేశం జరుగుతుంది. మండలికి సంబంధించి మండలి ఎన్ని రోజులు జరగాలి, కేవలం అసెంబ్లీ జరిగినట్టుగానే మండలి కూడా జరుగుతుంది. కానీ బీఎస్సీలో చర్చించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. మొత్తానికి వైసీపీ ఎమ్మెల్సీలు మాత్రం శాసన మండలిలో ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ వద్దు అని నిరసనలు చేశారు, నినాదాలు చేశారు, పోడియం చుట్టుముట్టారు. ఈ నిరసనల మధ్య మండలి కొద్దిసేపు వాయిదా పడిన పరిస్థితి అయితే మనకు కనిపించింది. రైట్, థ్యాంక్ యూ ప్రసన్న.